పశ్చిమ బెంగాల్లో మరి బంగ్లాదేశ్ జెండాలు మరి అక్కడ పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, మరి అతన్ని ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ అతనికి కాస్త దేశశుద్ధి కాస్త బుద్ధి చెప్పాడు. అంటే మన దేశంలో బంగ్లాదేశ్ జెండాలతోటి మరి అతను అక్కడ విక్రయిస్తున్నాడా, మరి బంగ్లాదేశ్ జెండాలని మరి ఎందుకు పెట్టాడు ఏమో ఎవరికీ తెలియదు. కానీ అతని దగ్గర దాదాపు ఒక 10 బంగ్లాదేశ్ జెండాలు ఉన్నాయి. మరి అతను ఎవడు, బంగ్లాదేశీయుడా అంటే మరి బంగ్లాదేశీయుడు అని చెప్పుకోవాలి, లేకపోతే మరి పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ ప్రేమికుడు అని చెప్పుకోవాలా, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అక్కడ బంగ్లాదేశ్ జెండాలతోటి ఒక వ్యక్తి ఎందుకున్నాడు, బంగ్లాదేశ్ జెండాలని విక్రయిస్తున్నాడా, లేకపోతే బంగ్లాదేశ్ మీద ప్రేమికులు ఎవరైతే ఉంటే వాళ్ళకి జెండాలు ఇవ్వటానికి ఉన్నాడా, ఏం జరుగుతుందో అసలు, ఎందుకు మన ఆ సైనికాధికారి అతన్ని కొడుతున్నాడు. అయితే ఇక్కడ అదే బంగ్లాదేశ్లో మన భారతదేశం జెండా పట్టుకుంటూ ఊరుకుంటారా? అదే పాకిస్తాన్లో భారతదేశం జెండా పట్టుకునేటువంటి ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా? పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు. సో పాకిస్తాన్లో హిందువులను మతం మార్చమని చెప్పేసి, మతం మార్పిడి చేసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్లో ముస్లింలు చాలామంది పెద్ద ఎత్తున ప్రెజర్ చేసి, వాళ్ళ మీద దాడులు చేసి, మహిళల మీద అయితే అత్యాచారాలు చేసి చాలా చాలా దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆయా దేశాల్లో. కానీ మరి మన భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు. ఎవరైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎంతమంది లేరు బంగ్లాదేశీయులు, ఎంతమంది పాకిస్తాన్లు ఇప్పటికీ భారతదేశంలో లేరు. ఉదాహరణ చూస్తే ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు